Good evening to all. My name is Ramadevi, APSWRS Girls, Valmikipuram, Chittoor district. Today my topic is operating system. First, operating system. కంప్యూటర్తో మనం పని చేయాలన్నా, కంప్యూటర్ మనతో పని చేయాలన్నా దానికి ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ దట్ ఈస్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ దట్ ఈస్ సిస్టమ్ సాఫ్ట్వేర్. జనరల్గా కంప్యూటర్లో 3 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సిస్టమ్ సాఫ్ట్వేరు, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేరు, తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్. మనం ఇప్పుడు చెప్పుకుంటుంది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఫస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే, సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, data or programs used to operate computers and execute specific task. Software అనేది software is a set of instructions, data or programs used to operate computers and execute specific task. Software is term used to refer to application. Software term అనేది used to refer to applications, scripts and programs that run on a device. Software మేడం స్క్రీన్ షేర్ చేస్తున్నారా? షేర్ చేస్తాను సార్. హలో, అదే స్క్రీన్ ఏం రాలేదు, అందుకు అడిగా. ఇంకా షేర్ చేయలేదు సార్. ఇప్పుడు షేర్ చేస్తున్నాను, చూడండి. ఓకే ఓకే మేడం, కంటిన్యూ చేయండి. System software. System software where includes the programs that are dedicated to managing the computers. System software అనేది system software includes the programs that are dedicated to managing the computers. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంది. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ని షార్ట్ గా ఓఎస్ అని అంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినిషన్: ది ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ దట్ రన్స్ అండ్ ఏ కంప్యూటర్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ యూజర్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ user interface between computer user. It is responsible for the management and coordination activities and the sharing of resources of the computer. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, కొన్ని కమాండ్స్ యొక్క సమూహాన్ని ప్రోగ్రామ్ అంటారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది it is an interface between the user and computer. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్ కి కంప్యూటర్ కి ఇంటర్ఫేస్ చేస్తుంది. ఇంటర్ఫేస్ అంటే అనుసంధానకర్త అని. మన యూజర్ అంటే మనము, యూజరు తర్వాత కంప్యూటర్ కి ఇంటర్ఫేస్ చేసేదాన్ని ఈ ఓఎస్ అనేది ఇంటర్ఫేస్ చేస్తుంది. ఇక్కడ రీసోర్సెస్ అని చెప్పాను కదా. రీసోర్సెస్ అంటే ఎనీ డివైస్ విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ది కంప్యూటర్, దిస్ ఈజ్ కాల్డ్ రీసోర్స్. రీసోర్స్ అంటే మనం కంప్యూటర్ కి ఎనీ డివైస్ ని కనెక్ట్ చేసాము అంటే దానిని రీసోర్సెస్ అంటారు. కంప్యూటర్ లో ఉన్న రీసోర్సెస్ ఏవేవి అంటే ర్యామ్, హార్డ్ డిస్క్, డివిడి, రైటరు, ఇవన్నీ కూడా రీసోర్సెస్. అంతేకాకుండా ప్రింటరు, స్కానరు, వెబ్ క్యాము, ఇవన్నీ కూడా రీసోర్సెస్ అండి. మనం కంప్యూటర్ కి ఏదైతే కనెక్ట్ చేస్తామో దానిని రీసోర్సెస్ అంటారు. ఓఎస్ అనేది ఈ రీసోర్సెస్ ని కరెక్ట్ గా కంట్రోల్ చేస్తూ మేనేజ్ చేస్తుంది. ఓఎస్ అనేది మనం ఏదైతే కంప్యూటర్ కి కనెక్ట్ చేస్తామో దాన్ని రీసోర్సెస్ అంటారు. ఈ రీసోర్సెస్ ని ఓఎస్ అనేది కరెక్ట్ గా కంట్రోల్ చేస్తూ మేనేజ్ చేస్తుంది.
రిసోర్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది ఓఎస్ చూసుకుంటుంది. ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది యూజర్ అండ్ కంప్యూటర్. ఓఎస్ అనేది ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్. అంటే మనకి కంప్యూటర్ కి ఓఎస్ అనేది ఒక అనుసంధానకర్తగా ఉంటుంది. మనకి అంటే యూజర్స్ కి కంప్యూటర్స్ కి ఓఎస్ అనేది ఇంటర్ఫేస్ గా ఉంటుంది. కంప్యూటర్ పని చేయాలంటే ఏదో ఒక ఓఎస్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ పని చేయాలంటే ఏదో ఒక ఓఎస్ కావాలండి. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ గా ఎంఎస్ దాస్, విండోస్, మ్యాక్ ఓఎస్, లినక్స్, ఆండ్రాయిడ్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. కంప్యూటర్ కి కొన్ని డివైసెస్ కనెక్ట్ చేస్తాము. చేసినప్పుడు ఓఎస్ అనేది కంట్రోల్ చేస్తూ మేనేజ్ చేస్తుంది. ఈ డివైసెస్ అన్ని పర్ఫెక్ట్ గా పని చేయాలి అంటే దానికి ఒక డ్రైవర్ కావాలి. ఈ ఓఎస్ పర్ఫెక్ట్ గా పని చేయాలి అంటే దానికి ఒక డ్రైవర్ కావాలి. దీనిని ఏమంటారు అంటే డివైస్ డ్రైవర్స్ అంటారు. ఓఎస్ పర్ఫెక్ట్ గా పని చేయాలంటే దానికి డ్రైవర్స్ కావాలి. ఈ డ్రైవర్స్ ని ఏమంటారు అంటే డివైస్ డ్రైవర్స్ అంటారు. అంతకంటే ముందుగా డివైజెస్ ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనము డివైజెస్ పర్ఫెక్ట్ గా పని చేయాలంటే డ్రైవర్స్ కావాలి. ఈ డ్రైవర్స్ ని డివైస్ డ్రైవర్స్ అంటాము. అంతకంటే ముందుగా ఈ డివైజెస్ ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసినప్పుడు ఓఎస్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. మనం ఏదైతే డివైస్ ని కనెక్ట్ చేస్తామో అప్పుడు కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు ఓఎస్ అనేది అక్కడ ఐడెంటిఫై చేస్తుంది. ఈ ఐడెంటిఫై చేసి తర్వాత డ్రైవర్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫస్ట్ ఓఎస్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత మనం డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ డ్రైవర్స్ ఎందుకు అంటే డివైస్ పని చేయడానికి కావాల్సిన డివైస్ డ్రైవర్స్. ఈ డ్రైవర్స్ ఎందుకు అంటే డివైస్ పని చేయడానికి కావాల్సిన డివైస్ డ్రైవర్స్. ఈ డివైస్ డ్రైవర్స్ ని అనే దానిని యూటిలిటీ ప్రోగ్రామ్ అంటారు. ఈ డివైస్ డ్రైవర్స్ ని యూటిలిటీ ప్రోగ్రామ్ అంటారు. అయితే ఇక్కడ కొన్ని డివైస్లు కనెక్ట్ చేసినప్పుడు ఆల్రెడీ కంప్యూటర్ లో ఓఎస్ డివైస్ డ్రైవర్ ఉంది అంటే అప్పుడు పర్టికులర్ డ్రైవర్ ఇన్స్టాల్ అవుతుంది. మనము డివైస్లు కనెక్ట్ చేసినప్పుడు ఆల్రెడీ దాంట్లో ఓఎస్ అనేది ఉంది అంటే ఆల్రెడీ కంప్యూటర్ లో ఓఎస్ డివైస్ డ్రైవర్ ఉంది అంటే అప్పుడు పర్టికులర్ డ్రైవర్ ఇన్స్టాల్ అవుతుంది. అప్పుడు మనము ఈ డివైస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రిసోర్సెస్ అని చెప్పాను కదా. రిసోర్సెస్ అంటే మనము కంప్యూటర్ కి ఏదైతే కనెక్ట్ చేస్తామో దాన్ని రిసోర్సెస్ అంటాము. రిసోర్సెస్ ఇవి ప్రింటర్స్, మౌస్, కీబోర్డు, మానిటర్ ఇవన్నీ కూడా రిసోర్సెస్. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ పర్ఫార్మ్ బేసిక్ టాస్క్ such as recognizing input from the keyboard or mouse. ఇక్కడ రికగ్నైజింగ్ అంటే గుర్తించడం అన్నమాట. మనము ఇన్పుట్ కీబోర్డ్ ఆర్ మౌస్ ద్వారా ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడు సెండింగ్ అవుట్పుట్ టు ది మానిటర్. మనం కీబోర్డ్ లో ఏదైతే మనము ఇన్పుట్ అయితే ఇస్తామో అది మనకి ఎలా సెండింగ్ అవుతుంది అంటే అవుట్పుట్ లో మానిటర్ లో సెండ్ అవుతుంది. తర్వాత కీపింగ్ track of files and directories and the disk and controlling peripheral devices. ఇక్కడ peripheral devices అంటే కంప్యూటర్ peripheral any external device that provides input and output for the computer. కంట్రోలింగ్ పెరిఫెరల్ డివైజెస్ అంటే మనం కంప్యూటర్ కి ఎనీ ఎక్స్టర్నల్ డివైస్ దట్ ప్రొవైడ్స్ ఎనీ ఎక్స్టర్నల్ డివైస్ దట్ ప్రొవైడ్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫర్ ది కంప్యూటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెరిఫెరల్ కి అవుట్పుట్ పెరిఫెరల్ ఏది అంటే కీబోర్డ్ ఆర్ మౌస్. ఇన్పుట్ పెరిఫెరల్ అయితే కీబోర్డ్ ఆర్ మౌస్, అవుట్పుట్ పెరిఫెరల్ అయితే మానిటర్ ఆర్ ప్రింటర్. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లో 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్. సెకండ్ వన్ మల్టీ యూజర్ మల్టీ టాస్క్.
రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, సింగిల్ యూజర్ మల్టీ టాస్క్. 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్, మల్టీ యూజర్ మల్టీ టాస్క్, థర్డ్ వన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫోర్త్ వన్ సింగిల్ యూజర్ మల్టీ టాస్క్. ఇక్కడ చూడండి, సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్, దిస్ ఈజ్ టైప్ manages the computer so that one user can effectively do one thing at a time. అంటే ఇక్కడ వన్ పర్సన్ ఆ టైంలో ఒక యూజర్ అనేది పర్టికులర్ ఎఫెక్టివ్ గా ఒక థింగ్ మాత్రమే పర్టికులర్ టైంలో చేస్తారు. సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ అంటే ఇక్కడ ఆ పాయింట్ చదివితేనే తెలిసిపోతుంది. సింగిల్ యూజర్ అంటే ఒక్క యూజర్ అంటే మనము, సింగిల్ టాస్క్ సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ చేస్తారు పర్టికులర్ టైంలో. ఇది సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్. సెకండ్ వన్ మల్టీ యూజర్ మల్టీ టాస్క్. ఇక్కడ చూడండి, మల్టీ యూజర్ మల్టీ టాస్క్ అంటే ఎక్కువ 2 or more, తర్వాత మల్టీ టాస్క్ అంటే ఎక్కువ టాస్క్లు చేసేది. అలో 2 or more users to run programs at the same time. Some operating system permit hundreds or even thousands of concurrent users. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పుకోవచ్చు అంటే, ఐటీ కంపెనీస్ ఉంటాయి కదండి. ఈ ఐటీ కంపెనీలో ఒక బిల్డింగ్ తీసుకుంటాను. ఆ బిల్డింగ్ లో 3 floors ఉన్నాయనుకోండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని ఉంటాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మేనేజర్ ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఒక టీం ఉంటుంది, అక్కడ ఒక టాస్క్ చేస్తారు. తర్వాత సెకండ్ ఫ్లోర్ లో సెకండ్ టాస్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మేనేజరు ఈ ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు అని చూడాలి అంటే అతను అక్కడికి వెళ్ళి చూడాలి. అలా కాకుండా అక్కడే కూర్చొని ఎలా చూడవచ్చు అంటే దానికి ఒక సర్వర్ నెంబర్ అనేసి ఉంటుంది. ఆయన ప్రతిసారి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చూడకుండా అక్కడే గ్రౌండ్ ఫ్లోర్ లోనే కూర్చొని సర్వర్ నెంబర్ ఆర్ సిస్టమ్ నెంబర్ అనేసి ఉంటుంది. దాన్ని ఎంటర్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆ మేనేజర్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ మెషినరీ, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇండస్ట్రియల్ సిస్టమ్. ఇక్కడ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ప్రతిసారి మనము ఆపరేట్ చేయాల్సి వస్తుంది. ఇవి ఎక్కువగా మనము స్కాన్ తీసుకుంటాం కదా, అక్కడ చూస్తామండి ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని. దెర్ ఈజ్ టైపికలీ వెరీ లిటిల్ యూజర్ ఇంటర్ఫేస్ capability. ఇక్కడ చూడండి, రిసోర్సెస్ ఆర్ మేనేజ్డ్ సో దట్ ఏ పర్టికులర్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్స్ ప్రిసిస్లీ ది సేమ్ ఎవ్రీ టైం. తర్వాత సింగిల్ యూజర్ మల్టీ టాస్క్. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న అన్ని కూడా సింగిల్ యూజర్ మల్టీ టాస్క్. దిస్ ఈజ్ ది టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మోస్ట్ డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్ యూజ్ టుడే. ఇప్పుడు మనం స్కూల్లోకి వెళ్తాము, సింగిల్ యూజరే ఉంటాడు, మల్టీ టాస్క్లు చేస్తారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఒకే టాస్క్ చేయరు కదా, సింగిల్ పర్సన్ వేరు టాస్కులు చేస్తూ ఉంటారు. దీన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నాం మనం, సింగిల్ యూజరు మల్టీ టాస్క్. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ Apple's Mac OS are both examples of operating systems that will let a single user have several programs in operation at the same time. ఈ మైక్రోసాఫ్ట్ విండోస్, యాపిల్స్ మ్యాక్ ఓఎస్ అనే వాళ్ళు ఈ సింగిల్ యూజర్ మల్టీ టాస్క్ ని యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్, దాస్, లినక్స్, యునిక్స్, విండోస్ 7 ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్స్. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ లో ఫంక్షన్స్ ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ లో 6 ఫంక్షన్స్ ఉన్నాయి. ప్రాసెస్ మేనేజ్మెంట్ ఫంక్షన్, రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్. ఫస్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చూడండి. ఆల్ ప్రాసెస్ ఫ్రమ్ స్టార్ట్ టు షట్ డౌన్
ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అనేది మనము ఆ సిస్టమ్ ఆన్ చేసినప్పటి నుండి షట్ డౌన్ చేసే వరకు ఏ ప్రాసెస్ అయితే చేస్తామో దీన్ని ప్రాసెస్ మేనేజ్మెంట్. ఆల్ ప్రాసెస్ ఫ్రమ్ ది స్టార్ట్ టు షట్ డౌన్. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బూటింగ్, ఓపెన్, సేవ్, ఇన్స్టాల్, కాపీ, ప్రింట్, సెండ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ప్రాసెస్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. సెకండ్ వన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇక్కడ ఇన్స్టాలింగ్ డ్రైవర్స్ required for input output memory power communication devices. ఇక్కడ రీసోర్స్ మేనేజ్మెంట్ ఇన్స్టాలింగ్ డ్రైవర్స్ అని ఈ రీసోర్స్ మేనేజ్మెంట్ లో ఇన్స్టాలింగ్ డ్రైవర్స్ రిక్వైర్డ్ ఫర్ అవుట్పుట్ ఇన్పుట్ మెమరీ పవర్ కమ్యూనికేషన్ డివైజెస్ అన్ని కూడా రీసోర్స్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. కోఆర్డినేటింగ్ అమాంగ్ పెరిఫెరాల్స్ అంటే ఏమో చెప్పాను ఇప్పుడే. కంప్యూటర్ పెరిఫెరాల్స్ any external device that provides input and output for the computer. Peripherals ante computer peripheral any external device that provides input and output for the computer. For example, input peripheral ante keyboard or mouse, tarvata output peripheral ante monitor, printer ani chepnam. Tarvata file management. Ee file management lo నేమ్, ఫోల్డర్స్, లొకేషన్స్, అట్రిబ్యూట్స్ లో సైజు, టైప్, మోడిఫైడ్, ప్రొటెక్షన్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా అట్రిబ్యూట్ లో ఉంటాయి. ఇవి ఫైల్ మేనేజ్మెంట్ లో ఉంటాయి. తర్వాత కమ్యూనికేషన్ మేనేజ్మెంట్. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే యూజర్ టు అప్లికేషన్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్. యూజర్ టు అప్లికేషన్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్. తర్వాత వన్ కంప్యూటర్ టు అదర్ కంప్యూటర్ ఇన్ LAN అండ్ WAN. ఇక్కడ LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ స్మాల్ ప్లేస్. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం మనము LAN, WAN ఇవన్నీ గురించి చెప్పుకున్నాము. ఈ LAN అనేది గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ని కనెక్ట్ చేసుకుని ఒక స్మాల్ ప్లేస్ లో గ్రూప్ ఆఫ్ కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని విత్ ఈచ్ అదర్ ఇన్ ది స్మాల్ ప్లేస్. తర్వాత WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ ప్రొవైడ్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా. ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది లాంగ్ డిస్టెన్స్ లో మనము ఆ నెట్వర్క్ ని ప్రొవైడ్ చేసుకుంటూ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది డేటా. తర్వాత కమాండ్ ఇంటర్ప్రిటేషన్, తర్వాత డౌన్లోడ్ అండ్ అప్లోడింగ్. ఇక్కడ కమాండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఏ యాక్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఏ యాక్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, కమాండ్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత డౌన్లోడింగ్, అప్లోడింగ్ ఇవన్నీ అందరికీ తెలిసింది. తర్వాత మెమరీ మేనేజ్మెంట్ లో ప్రైమరీలో ర్యామ్, రోమ్, సెకండరీలో హార్డ్ డిస్క్, CD, DVD, పెన్ ఎక్సెట్రా. మెమరీలో 2 ఉన్నాయి, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీలో ర్యామ్, రోమ్, సెకండరీలో హార్డ్ డిస్క్, CD, DVD, పెన్ ఎక్సెట్రా. ఇక్కడ ర్యామ్ మెమరీ అంటే ఏమో చూద్దాం. ర్యామ్ మెమరీ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఈజ్ ది బెస్ట్ నోన్ ఫ్రమ్ ది కంప్యూటర్ మెమరీ. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది బెస్ట్ నోన్ ఫ్రమ్ ది కంప్యూటర్ మెమరీ. ర్యామ్ ఈజ్ ఏ కన్సిడర్డ్ ర్యాండమ్ యాక్సెస్. ఈ ర్యామ్ అనేది considered random access because you can access any memory cell directly if you know the row and column that interest at that cell. ఇక్కడ చూడండి, RAM is considered random access because you can access any memory cell directly if you know the row and column that interest at that cell.
తర్వాత RAM memory. The more RAM your computer has, the faster programs can functions. ఈ RAM యువర్ కంప్యూటర్ హ్యాస్ ఫాస్టర్ ప్రోగ్రామ్స్. మనం ప్రోగ్రామ్స్ ని ఫాస్ట్ గా చేయడానికి ఈ RAM మెమరీని యూస్ చేస్తాం. ది టూ మెయిన్ టైప్స్ ఆర్ కాల్డ్. ఈ RAM లో 2 టైప్స్ ఉన్నాయండి. అది ఒకటి DRAM అండ్ SRAM. DRAM అంటే ఈ RAM లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి DRAM, రెండోది SRAM. DRAM అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. DRAM అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. DRAM స్టోర్ ఈచ్ బిట్ ఆఫ్ డేటా అండ్ ఏ సపరేట్ కెపాసిటర్. ఈ DRAM అనేది మనం ఇచ్చే డేటాని ఎలా స్టోర్ చేస్తుంది అంటే సపరేట్ కెపాసిటర్ లో స్టోర్ చేస్తుంది. తర్వాత SRAM అంటే స్టాటిక్ ర్యామ్. SRAM అంటే స్టాటిక్ ర్యామ్. తర్వాత SRAM ఈజ్ ఫాస్టర్ దాన్ DRAM బట్ మోర్ ఎక్స్పెన్సివ్. SRAM ఈజ్ ఫాస్టర్ దాన్ DRAM. తర్వాత రీడ్ ఓన్లీ మెమరీ, ROM అనేది when you turn on the power to PC, the first program that run is a set of instructions kept in the computer's read only memory. అంటే ఇక్కడ చూడండి, when you turn on the power to PC, the first program that runs is a set of instructions kept in the computers. రీడ్ ఓన్లీ మెమరీ అనేది మనం ఆ పీసీని ఆన్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ రీడ్ ఓన్లీ మెమరీ అనేది ఇస్తుంది. తర్వాత విండోస్ లో దాస్ లో ఇలా విండోస్ ఉండేటివి, ఇలా ఉండేటివి. తర్వాత దాస్ లో డెస్క్ టాప్ ఇలా ఉండేది. తర్వాత విండోస్ లో డెస్క్ టాప్ ఇలా ఉండేది. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న విండోస్ లో డెస్క్ టాప్ ఇలా కనిపిస్తుంది మనకి. తర్వాత హౌ డు యూ ఓఎస్ వాట్ డు యు డు. You must continue to give the operating system commands that are accepted the executed. ఇక్కడ చూడండి కమాండ్స్ ఉన్నాయి ఆపరేటింగ్ సిస్టమ్ లో. ది మస్ట్ కంటిన్యూ టు గివ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్ దట్ ఆర్ యాక్సెప్టెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ కమాండ్ ఏంది అంటే ది ఫస్ట్ కమాండ్ వాజ్ పుషింగ్ ది ఆన్ బటన్ విచ్ స్టార్టెడ్ ది బూట్ ప్రాసెస్. మనం ఇప్పుడు స్విచ్ ఆన్ బటన్ ఆన్ చేసినామనుకో కొంచెం సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ నే బూటింగ్ ప్రాసెస్ అంటారు. తర్వాత కమాండ్స్ కెన్ బి ఎంటర్. తర్వాత బూటింగ్ అయిన తర్వాత మనము కమాండ్స్ కెన్ బి ఎంటర్డ్ సెవరల్ వేస్ త్రూ కీబోర్డ్. అంటే మనము ఈ ఎంటర్ ని ఎలా చేస్తామంటే సెవరల్ వేస్ లో ఎంటర్ చేస్తాం. ఫస్ట్ మనము బూటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత మనకి విండోస్ అనేది డెస్క్ టాప్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మనము ఎంటర్ ని సెవరల్ వేస్ లో టైప్ చేస్తాం. ఇక్కడ త్రూ ఏ కీబోర్డ్ లో అయినా చేస్తాము, లేదంటే పాయింటింగ్ ఆర్ క్లికింగ్ అండ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ విత్ ఏ మౌస్. దీన్ని పాయింటింగ్ మౌస్ అంటారు. దీని ద్వారా అయినా చేస్తాము, లేదంటే కీబోర్డ్ లో ఎంటర్ ప్రెస్ చేసి అయినా మనము ఆన్ చేస్తాం. తర్వాత సెండింగ్ ఏ కమాండ్ ఫ్రమ్ అనదర్ ప్రోగ్రామ్. ఎంటర్ చేసిన తర్వాత సెండింగ్ ఏ కమాండ్ ఫ్రమ్ అనదర్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి కమాండ్ అనేది సెండ్ అవుతుంది. తర్వాత విండోస్ అండ్ మ్యాక్ ఆర్ GUI. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ యాపిల్ Macintosh operating system or graphical user interface or GUI. ఈ మ్యాక్రోస్ విండోస్ లో అండ్ యాపిల్ మెషిన్టోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ GUI. ఇక్కడ GUI అంటే ఏంటి అంటే ఏ పిక్చర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వర్డ్ ఆర్ వర్డ్స్ టు ఇష్యూ కమాండ్స్. ఇక్కడ కమాండ్స్ చూడండి. GUI
interfaces have stands that are usually the same or similar in all systems. The application standards apply to pointer and pointing device, icons, desktop, windows and menus. ఇక్కడ GUI పాయింటర్ చూడండి, GUI లో GUI యూజర్, ఈ GUI అనేది pictures, symbols or icons rather than word to represent some objects or icons. ఈ GUI లో పిక్చర్స్ కానీ సింబల్స్ కానీ ఐకాన్స్ కానీ ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే దానికి ఒక ఆబ్జెక్ట్ ఫంక్షన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ పాయింటర్ ఆర్ మౌస్ పాయింటర్ ఇలా చూపిస్తుంది కదా, దీనిని పాయింటర్ ఆర్ మౌస్ పాయింటర్ ఈజ్ ఏ స్మాల్ ఆరో ఆఫ్ other symbol that moves on the screen as you move a mouse. దీన్ని పాయింటర్ ఆర్ మౌస్ పాయింటర్ అంటారు. ఇది స్మాల్ ఆరో లాగా మనకు కనిపిస్తుంది. అదర్ సింబల్ దట్ మూవ్స్ ఆన్ ది స్క్రీన్ యాజ్ యూ మూవ్ ఏ మౌస్. తర్వాత మనకు కర్జర్ చూపిస్తుంది కదా, ఈ కర్జర్ ని ఏమంటారు అంటే అండ్ కర్జర్ బీమ్ పాయింటర్ అంటారు. ఈ కర్జర్ ని బీమ్ పాయింటర్ అంటారు. ఈ బీమ్ పాయింటర్ ఈజ్ యూజ్డ్ బై మెనీ డెస్క్టాప్ పబ్లిషింగ్ సిస్టమ్స్ and word processor to mark blocks of text and moves the insertion point. Beam pointer ఇక్కడ చూడండి కొన్ని పాయింటర్ షేప్స్ ఉన్నాయి. నార్మల్ సెలెక్ట్ అనేది మౌస్ పాయింటర్ లాగా ఉంటుంది. హెల్ప్ సెలెక్టర్ అనేది మౌస్ పాయింటర్ వచ్చి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వర్కింగ్ అండ్ బ్లాక్ గ్రౌండ్ వచ్చి మౌస్ పాయింటర్ ఉంటుంది. తర్వాత బిజీ అనే ఒక ఇది ఉంటుంది, దాన్ని బిజీ కింద ఉంది చూడండి ఒకటే. తర్వాత ప్రెసిషన్ సెలెక్ట్, ఇలా పాయింటర్ షేప్స్ అనేటివి ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏవేవి కనిపిస్తాయంటే నార్మల్ సెలెక్ట్ కనిపిస్తుంది, బిజీ కనిపిస్తుంది, ఎక్కువగా ఇవి రెండు కనిపిస్తాయి. తర్వాత హ్యాండ్ వర్కింగ్, ఇలా పాయింటర్ షేప్స్ ఉన్నాయండి. తర్వాత కర్సర్, ది term cursor typically is used to show where you typing will appear. Otherwise the term pointer is the better choice. The term cursor typically is used to show where you typing అంటే మనం ఎక్కడ టైప్ చేస్తాము అనేది ఈ కర్సర్ పాయింట్ అనేది చూపిస్తుంది. తర్వాత లాగ్ ఆఫ్, if you have multi users and a PC with separate profiles or user log ons, use the log off process to the close out of your profile or to switch user. లాగ్ ఆఫ్ అంటే మనం షట్ డౌన్ చేస్తాం కదా, దీన్నే లాగ్ ఆఫ్ అంటారు. తర్వాత షట్ డౌన్, there is a graceful way of shut down your PC that will save your program setting and files. మనం షట్ డౌన్ ఎప్పుడు చేస్తామంటే మనం ఏదైనా ఫైల్ సేవ్ చేసుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత మనం షట్ డౌన్ చేస్తాం. ఓకే, రమా, చెప్పక్క. క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. ఏం చెప్పలా, ఓఎస్ గురించి చెప్పాను. ఓకే 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 రమా, ఎవరైనా ఏమైనా రికార్డ్ ఆఫ్ చేసుకో. ఇంకేం లేదు రమా. పీపీటీ నైస్ రమా, పీపీటీ చాలా బాగుంది. సింపుల్ గా PPT చెప్పేసి బాగుంది మేడం. ఏం చెప్పాలి. పీపీటీ చాలా బాగుంది రమా. ఓకే అక్క, థ్యాంక్ యూ. మేడం బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ చండి. పీపీటీ బాగుంది మేడం.
ఎవరమ్మా మేడం బాగా చెప్పారమ్మా పీపీటీ చాలా బాగుంది థ్యాంక్స్ అక్క. బాగా చెప్పారమ్మా పీపీటీ కూడా చాలా బాగుంది సింపుల్ గా బాగుంది బాగా ప్రిపేర్ చేశారమ్మా పీపీటీ థ్యాంక్ యూ అక్క. బాగుంది మా పీపీటీ షార్ట్ గా నీట్ గా. అదే ఏమి ఎక్స్ట్రా చెప్పకుండా జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి చెప్పాను అక్క నేను, అందుకే ఇంకా ఎక్స్ట్రా మీకు అర్థం కావట్లే. ఎక్స్ట్రా అర్థమైంది. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ కదా, మనకి ట్రైనర్స్ కి అందరికి తెలిసే ఉంటది కదా ఆల్మోస్ట్. మనం ప్రాక్టీస్ చేసేదే పిల్లలకి చెప్పడానికి కాబట్టి